వెతుకుతూనే ఉన్నామమ్మా, కనపడలేదు. నెల నుంచి ఇంకా చెప్తున్నారుగా, మా ఆయనకు బదులు కొత్త ఇన్స్పెక్టర్ కూడా వచ్చారటగా. ఇంకా మా ఆయన కనిపించలేదంటారేంటి? సార్, మా ఆయన కనిపించకుండా పోయింది ఎప్పుడు? సలీం అరెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు. అప్పుడు సలీం ఇంటికి వెళ్ళి వెతకాలి కదా. చూడమ్మా, మాకంతా తెలుసమ్మా. నా మాట విను. మీ ఆయన మర్చిపో. మంచి డబ్బులు ఇప్పిస్తాను. డబ్బు తీసుకొని నోరు మూసుకో. రేపు నువ్వు కనిపించకుండా పోయినా నీ పెళ్ళం కూడా డబ్బు తీసుకుని నోరు మూసుకుని ఉంటుందా? ఇక నుంచి పోలీస్ స్టేషన్కి వచ్చి లాభం లేదు. నేరుగా సలీం దగ్గరికి వెళ్తాను. సలీమును కలవడం అంత సులభం కాదమ్మా. నా మాట విని ఇంటికి వెళ్ళు. బాక్స్ ఓపెన్ చేస్తే మెటీరియల్ ఉండాలి. ఇదెవరు? ఇన్స్పెక్టర్ రాజారావు భార్య. మా ఆయన ఎక్కడ? ఎక్కడా? మా ఆయన ఎక్కడ? ఎంత అద్భుతమైన పదవిది. ఎక్కడా ఎక్కడా ఎక్కడా? ఈ ప్రశ్నకు జవాబు దొరికితే ఏమవుతుంది? మళ్ళీ ప్రశ్నలు మొదలవుతాయి. ఏం ప్రశ్నలు? ఏమైంది, ఎందుకు, ఎవరు? ఇలాంటి ప్రశ్నలు వచ్చి నన్ను హింస పెడతాయి. మీ ఆయన నీకు కనిపించకుండా మాత్రమే పోయాడు. ఇప్పుడు నువ్వేం చేయకుండా వెళితే నీ మొగుడు మళ్ళీ దొరకడానికి చిన్న ఛాన్స్ ఉంది. అది వదులుకోవద్దు. నీ మొగుడు పోలీసు, వాడి నన్నేం చేయలేకపోయాడు. ఆఫ్టర్ ఆల్ ఆడదానికి నీ వల్ల ఏమవుతుంది? దీని మొగుడిని చంపి కనిపించకుండా చేసినట్లు దీన్ని కూడా. ఎవటితో పెట్టుకుంటున్నావు? ఎక్కడో ఉంటుంది, సరిగ్గా వెతకండి. అక్కడే చూస్తున్నావయ్యా? అక్కడేముంది? నిన్నే అడిగేది. మాట్లాడబెట్టయ్యా. రవి, పావు పావు పదండి అటు. ఒక మంచి పోలీస్ ఆఫీసర్ గా ఉండడం తప్ప కర్తవ్యాన్ని సరిగ్గా నిర్వర్తించే వాళ్ళని కనిపించకుండా చేయడమే ఇక్కడి పరిస్థితి. అన్యాయాన్ని అరికట్టాల్సిన వాళ్లే దానికి అండగా నిలుస్తున్నారే. దీన్ని ఎవరు నిలదీసి అడుగుతారు? నేనొక పోలీస్ ఆఫీసర్ భార్యని. నాకే ఇలాంటి పరిస్థితి ఎదురైతే అప్పుడు మిగతా వాళ్ళ పరిస్థితి? ఈ ప్రపంచం ఎటువైపు వెళ్తుంది? ధర్మం అదుపు తప్పినప్పుడల్లా అవతరిస్తారని చెప్పావు కదా. ఇప్పుడు రాయిలా కూర్చున్నావు? రా, వచ్చి దారి చూపించు. ఎక్కడి నుంచి వస్తావు? ఈ రాయి నుంచి వస్తావా? ఆ ఆకాశం నుంచి వస్తావా? ఈ భూమి నుంచి వస్తావా? ఎక్కడి నుంచి వస్తావు? చెప్పు.
చాలు చూస్తావా? దీని పీడ వెరగడైందిరా. రండి వద్దమ్ముగుంటు. నువ్వేట్రా పట్టేసుకున్నా మరి జీవా చచ్చిపోయిందా? ఈసారి ఆ రోడ్ కాంట్రాక్ట్ మనకే రావాలి. ఎవో డడ్డు వచ్చినట్టు. ఆకాశం నుండి కురిసిన వర్షం భూమి మీదకి ఎలా చేరుతుందో, సముద్రం నుండి నీరు ఆవిరై ఆకాశానికి ఎలా చేరుతుందో, అలాగే నా బిడ్డ కొమరం పులి మంచి పోలీస్ ఆఫీసర్ అయి
ఈ భారతదేశానికి సేవ చేయడం సత్యం. Listen here. Start. Nixon calling. Number 1. Are you done? Yeah, done. Shit! Baby!
దేశ ప్రధానమంత్రిపై జరిగిన టెర్రరిస్ట్ అటాక్ లో చనిపోయిన ఒక టెర్రరిస్ట్ కోర్టులో దొరికిన సెల్ ఫోన్ లో ఉన్న మెసేజ్ ఆధారంగా ఈ ఘాతుకానికి పాల్పడిన వ్యక్తి నిక్సన్ అని పులి కన్ఫర్మ్ చేశారు. దీని ఆధారంగా ఈ కేసును అంతర్జాతీయ పోలీస్ శాఖ ఇంటర్పోల్ కి అప్పగించారు. ఇంటర్పోల్ నిందితుల్ని పట్టుకోవడానికి వెళ్లినప్పుడు జరిపిన కాల్పుల్లో నిక్సన్ చనిపోయాడు. ప్రధాన నిందితుడైన నిక్సనే కాల్పుల్లో చనిపోవడం వల్ల ఈ కేసుకు సంబంధించి మరే ఆధారాలు దొరకకపోవడంతో కేసు మూతపడింది. నేను థాయిలాండ్ టూర్ లో ఉండగా అంతర్జాతీయ తీవ్రవాదుల దాడి నుంచి నన్ను కాపాడింది ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీలో ఉన్న ఆంధ్రప్రదేశ్ క్యాడర్ కు చెందిన ఐపీఎస్ ఆఫీసర్ కొమరం పులి అని విన్నాను. కానీ నన్ను, మన దేశ గౌరవాన్ని కాపాడిన తర్వాతే నాకు తెలిసింది అతని పేరు మాత్రమే పులి కాదు, అతనే పులి అని. మిస్టర్ పులి, ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. I have a request for you, sir. కమెండేషన్ ముందు కొంచెం మాట్లాడే అవకాశం కల్పించండి సార్, ప్లీజ్ సార్. ఆఫ్ కోర్స్ మిస్టర్ కొమరం పులి. నేను ఆఫీసర్గా సర్వీస్లోకి వచ్చి ఎంతో కాలం అవ్వలేదు, కానీ ఇంతలోనే ఈ అవార్డ్స్, ఈ మెడల్స్ స్వీకరించడానికి నేను సిద్ధమే. ఈ గౌరవం స్వీకరించడానికి నేను సిద్ధమే. కానీ రేపు ఉదయం వార్తాపత్రికల్లో గాని, టీవీల్లో గాని ఒక కామాంధుని చేతిలో అత్యాచారానికి గురైన ఓ ముక్కుపచ్చలారని పసిబాలిక, ఓ రాజకీయ నాయకుడు అండదండలతో రాత్రికి రాత్రే బస్తీని ఖాళీ చేయించిన గుండాలు, అటు తీవ్రవాదులు ఇటు పోలీసుల మధ్య నలిగిపోతున్న సామాన్య ప్రజానికం లాంటి వార్తలు రావని మీలో ఏ ఒక్కరైనా నాకు నమ్మకం కలిగించగలిగితే నేను ఈ గౌరవాన్ని స్వీకరించడానికి సిద్ధంగానే ఉన్నాను. మీలో నాకెవరైనా నమ్మకం కలిగించగలరా? లేరు. మనందరం ఇక్కడ కూర్చొని చట్ట ప్రకారం డ్యూటీ బాగా చేస్తున్నాం, లా అండ్ ఆర్డర్ సవ్యంగా ఉంది, ప్రజల్ని కాపాడుతున్నామని మనం అనుకుంటున్నాం, మాట్లాడుకుంటున్నాం. నిజానికి అలా జరుగుతుందా? పోలీసులు ప్రజలకి స్నేహితులు అనేది గోడల మీద మాత్రమే ఉంది తప్ప ప్రజల మనసుల్లో ఉందా? మనం కాకి డ్రెస్ వేసుకోగానే మన గురించి మనం ఏమనుకుంటామంటే మనమేదో ఆకాశం నుంచి ఊడిపడ్డ ప్రజలను కాపాడే దేవుడు అని. కానీ సామాన్య జనం మన గురించి ఏమనుకుంటారో తెలుసా? డాష్ డాష్ డాష్. వాళ్ళు ఏం తిడతారనేది మీ ఇష్టానికి, మీ ఊహాశక్తికే వదిలేస్తున్నాను. వాళ్ళ తిట్లు తిని ఇంకా ఇలా బతికుండడం కంటే చెవుల్లో వేడి వేడిగా కరిగించిన సీసం పోసుకొని చచ్చిపోవడం మంచిది సార్. ఇప్పుడు నేను మాట్లాడింది మీ అందరికీ బాధ కలిగించుండొచ్చు, కానీ అదే నిజం. ప్రతిదినం పొద్దున్నే లేచుడు, స్నానం చేసుడు, యూనిఫామ్ వేసుడు, జీప్లోకి ఎక్కుడు, పెట్రోల్ పోసుడు, స్టేషన్ పోయి నెల జీతం తీసుకున్నాడు. ఇలా 40 సంవత్సరాలు లోపుకుంటూ గడిపినాక ఏదో ఒక రోజు ఎవడో 6 అడుగులు గోతులోనే పోయి కదా పడుకునేది. అది ఎంత దూరం పరిగెడతాం? భూమికి బాకీ ఉన్న వాళ్ళం. ఇది నా వల్ల కాదు సార్. ఈ కొమరం పులి అలాంటి నీచమైన బతుకు బతకలేడు. కొన్ని లక్షల సమస్యలు ఉన్నాయి. ఇన్ని లక్షల సమస్యలకి పరిష్కారం ఏంటి? చాలా చిన్నది. ఈ లోకంలో పుట్టిన ప్రతి ఒక్కరికి ఒక ఖచ్చితమైన బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యతకి అందరూ న్యాయం చేసి తీరాల్సిందే. అలా చేస్తే ఈ లోకంలో ఏ సమస్య రాదు, రాబోదు. కానీ చేస్తున్నామా? డ్యూటీ ప్రకారం చెక్ పోస్ట్ లో ఆపాల్సిన ఒక ఆర్టీఎక్స్ లారీని కేవలం 600 రూపాయలకి కక్కుర్తుపడి వదిలేశారు. ఒక్కడు డ్యూటీ సరిగ్గా చేయని మనలో ఒక్కడు. దానికి ఫలితం ఏంటంటే అదే ఆర్టీఎక్స్ ని ఉపయోగించి చేసిన వరుస బాంబు దాడుల్లో 518 మంది నిండు ప్రాణాలు పోయాయి, 220 మంది స్కూల్ పిల్లలతో సహా. దీనికి కారకులు ఎవరు? మనలో ఒక్కడు, మన పోలీసులో ఒక్కడు. అసలు మనం ఉన్నది ప్రజల ప్రాణాలు కాపాడడానిక, లేకపోతే ప్రాణాలు తీయడానిక? కర్తవ్యమే దేవాలయం, కర్తవ్యమే చర్చ్, కర్తవ్యమే మస్జిద్. కర్తవ్య ధర్మాన్ని సరిగ్గా నిర్వర్తిస్తే మీరే దేవుళ్ళు. ఒక విద్యార్థి సరిగ్గా లేడంటే గురువు సరిగ్గా లేడని అర్థం. ఒక కొడుకు సరిగ్గా లేడంటే ఇంటి పెద్ద సరిగ్గా లేడని అర్థం. ప్రజలు ప్రశాంతంగా లేరంటే పోలీసులు సరిగ్గా లేరని అర్థం. If the watchguards have become the thieves, then those guards need to be guarded. The police needs to be policed.
Give me a team of people. I'll ensure every team, every locality, every area will have a complaint cell against police brutality, police inefficiency and police crime. I firmly believe the police needs to be policed. నాకు నిజంగా మీరు గౌరవం ఇవ్వాలనుకుంటే నాకు ఒక పోలీస్ స్కీమ్ ఇవ్వండి. ప్రతి ఏరియాకి ఒక పోలీస్ స్టేషన్ ఉన్నట్టుగా ప్రతి వీధికి గల్లీకి ఒక టెలిఫోన్ బూత్ కావాలి. ఆ టెలిఫోన్ బూత్ లో ₹1 కాయిన్ వేసి మేము పలానా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాం, అయినా మాకు న్యాయం జరగలేదని ఏ ఒక్కరు మాకు చెప్పినా నేను మా టీం వెంటనే అక్కడికి వెళ్లి ఏ అధికారి అయితే ఏ పనినైతే నిర్లక్ష్యం వహించాడో అదే అధికారి చేత ఆ పని చేయిస్తాం. ఇలా చేయగలిగితే పోలీసులకు ప్రజలు కంప్లైంట్ ఇస్తే మాకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం కలుగుతుంది. అలాగే ఆ నిర్లక్ష్యం వహించిన అధికారి కూడా ప్రజలకు మనంత సేవ చేయొచ్చని కనువిప్పు కలిగే అవకాశం కూడా ఉంది సార్. పోలీసులు ప్రజలకి స్నేహితులు అనేది గోడల మీద మాత్రమే కాదు సార్, ప్రజల గుండెల్లో ఉంటుంది. నేను ఇది కోరుకుంటున్నాను. దయచేసి ఇది సాధ్యం చేయడానికి నాకు ఒక టీం ఇవ్వండి సార్ ప్లీజ్. ఇది సాధ్యమా? ఒకసారి ఇక్కడ బలంగా సంకల్పిస్తే ఖచ్చితంగా సాధ్యపడుతుంది సార్. ఇక్కడ బలమైన సంకల్పం ఉంటే ఆకలి దప్పికలు ఉండవు. ఇక్కడ బలమైన సంకల్పం ఉంటే వచ్చే వయసు మీద పడదు. ఇక్కడ బలమైన సంకల్పం ఉంటే వచ్చే చావు కూడా పారిపోతుంది సార్. ఒకసారి ఇక్కడ సవ్యమైనది సరైనది సంకల్పించి అడుగు ముందుకు వేస్తే అసాధ్యమైనది కూడా ఖచ్చితంగా సాధ్యపడుతుంది సార్. అసాధ్యమైనది కూడా ఖచ్చితంగా సాధ్యపడుతుంది సార్. జై హింద్ సార్. అయ్యా ఏంటే నీ నస? అయ్యా డబ్బులు పోయాయి. అయితే నేనేం చేయమంటావు? కష్టపడి మా అమ్మాయి పెళ్లి కోసం దాచుకున్న డబ్బు అయ్యా అది. ఎన్నింటికి? 10 గంటలకయ్యా. ఉదయం 10ంటికా రాత్రి 10ంటికా? సరిగ్గా చెప్తావు. రాత్రి 10 గంటలకయ్యా. ఒక్క నిమిషం సార్. సార్ ఎమ్మెల్యే గారు లైన్ లో ఉన్నారు. సార్ నమస్తే సార్. ఏంటి సార్ బామ్మర్ది గారు బ్యాగ్ పోయిందా? ఏ ఏరియా సార్? హ్యాబిట్సా? ఒక్క నిమిషం సార్. హ్యాబిట్స్ లో రౌడీ అడిగి లైన్ కలుపు. హలో కొత్తదా సార్? అది ఎమ్మెల్యే గారు బామ్మర్ది బ్యాగు. ఎన్నింటి సార్? 7ంటికా? ఉదయం రాత్రి. ఉదయం 7ంటికా రాత్రి 7ంటికా? ఉదయం 7ంటికా? ఉదయం 7 గంటలకే. వీటిలో ఎక్కడ సార్? ఎక్కడ సార్? టాక్సీ స్టాండ్ పక్కన. టాక్సీ స్టాండ్ పక్కనే. ఏంటి 2 బ్యాగులు దొరికాయా? కలర్ పచ్చదా? బ్లూ కదా పచ్చదే. ఏంటి బ్యాగ్ లో వీడియో కెమెరా? ₹1,00,000. ₹1,00,000 ఉంది. ₹1,00,000 ఉంది సార్. దొరికింది సార్, దొరికింది. అరగంటలో మీ ఇంటి ముందు ఉంటుంది సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇదిగా అరగంటలో బ్యాగ్ ఎమ్మెల్యే గారు ఇంట్లో ఉండాలి. అర్థమైందా? జూబ్లీహిల్స్. ఏంటయ్యా నీ నస? మా అమ్మాయి పెళ్లి అయిపోతుందయ్యా. అయితే నేనేం చేయమంటావు? కావాలంటే చెప్పు, ఉంచుకుంటా. అయ్యో ఏయ్, ఎంత ఉందో చెప్పు. ₹1 ఉందయ్యా. ఏమయ్యా మా అయ్యగారు నీకు బిచ్చగల్లా కనపడుతున్నాడా? ఎలా నాకొద్దయ్యా. అదుగో చూడు, అక్కడికి వెళ్ళి ఫోన్ చేయి. పులి లైన్ లోకి వస్తాడు. నీ ప్రాబ్లమ్స్ అన్ని పులితో చెప్పే, మిగతాది పులే చూసుకుంటాడు. వెళ్ళు. చూపించు. నువ్వు నాకెందుకు సెలెక్ట్ చేసావు? నేను నీకంటే పెద్ద ఆఫీసర్ అనేగా. నీకంటే నాకంటే మనందరికంటే పెద్ద ఆఫీసర్ ఎవరో తెలుసా? ఆ పెద్ద ఆయన. ఎందుకో తెలుసా? నువ్వు నేను నెలల తీసుకునే జీతం అలాంటి వాళ్ళ కష్టార్జితం నుంచి వస్తుంది. మనం నెలల జీతం ఎందుకు తీసుకుంటున్నాం? అలాంటి వాళ్ళకి కష్టాలు వస్తే కాపాడడానికి, సమస్యలు వస్తే తీర్చడానికి. అలాంటి పెద్ద ఆయన ఇంట్లో దొంగతనం జరిగి కూతురు పెళ్లి ఆగిపోయిందని కంప్లైంట్ చేయడానికి వస్తే నువ్వేంటో అన్నావు. ఆయన కూతురు గురించి నువ్వేంటన్నావు?
నువ్వు కొడుకు పుట్టిన ఆడపిల్లకి భర్తగా ఉంటుంది, ఆడపిల్లకి తండ్రిగా ఉంటుంది, ఆడపిల్లకి ఇంతమంది ఆడపిల్లల్ని జీవితంలో పెట్టుకుని ఇంకొక ఆడపిల్ల గురించి అంత నీచంగా మాట్లాడడానికి నువ్వు పోలీసువా గుండావా? రేపు గురైన ఆడపిల్ల పోలీస్ స్టేషన్కి వస్తే మళ్ళీ రేపు గురవుతాను భయపడకూడదు. దోపిడీకి గురైన మనిషి పోలీస్ స్టేషన్కి వస్తే మళ్ళీ దోపిడీకి గురవుతాను భయపడకూడదు. జనానికి పోలీస్ అంటే భయం కలగకూడదా? ప్రేమ కలగాలి, ప్రేమ కలిగేలా ప్రవర్తించాలి. కాకి చొక్కాలు తప్పులేదురా. నేను తప్పుడు మనిషి కాకి చొక్కా వేసుకోవడం తప్పు. జాఫర్. ఎస్ సార్. ప్రమాణం చేయి. రాజ్ కుమార్ అనే నేను భారతదేశానికి భారత రాజ్యాంగ మర్చిపోయావా? ఇప్పుడు నేను చెప్తాను, ప్రమాణం చేయి. రాజ్ కుమార్ అని నేను భారతదేశానికి భారత రాజ్యాంగానికి విధేయుడనై ఉంటానని, భారతదేశానికి భారత రాజ్యాంగానికి విధేయుడనై ఉంటానని, రాష్ట్ర పోలీస్ సంస్థలో నిజాయితీగా వ్యవహరిస్తానని, రాష్ట్ర పోలీస్ సంస్థలో నిజాయితీగా వ్యవహరిస్తానని, నిష్పక్షపాతంగా నిర్భయంగా రాగద్వేషాలకు అతీతంగా ప్రజలకు సేవ చేస్తానని, నిష్పక్షపాతంగా నిర్భయంగా రాగద్వేషాలకు అతీతంగా ప్రజలకు సేవ చేస్తానని, రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రజల హక్కులను గౌరవిస్తూ నాకు అప్పగించిన విధులను కర్తవ్యాలను సక్రమంగా నిర్వర్తిస్తానని, మనఃపూర్వకంగా ప్రమాణం చేస్తున్నాను. మనసులో చాలా తేలిగ్గా ఉంది కదా? ఇప్పుడు నీకు దైవాన్ని చూస్తే ఎలా ఉంటుంది అనిపిస్తుందా? నువ్వు దైవాన్ని చూడాలనుకుంటే బాధపడుతున్న ఆయన ముఖంలో సంతోషాన్ని తెప్పించు. అదే దివ్యత్వం, అదే దైవం. పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరు గెస్ట్ ట్రీట్ చేయమని చెప్పి సర్కులర్ జారీ. నా బైక్ కంగారు పడకండి, మీరు కూర్చోండి. నా బైక్ నేనున్నాను కదా, నాది గ్యారంటీ. ముందు కూర్చోండి. నా బైక్. కాఫీ తీసుకుంటారా, టీ తీసుకుంటారా? నా బైక్ సార్. కాఫీయా, టీయా? కాఫీ. మీ బండి ఏ టైంలో కనపడకుండా పోయింది? 9 గంటల నుంచి. ఉదయం 9 గంటలకా, రాత్రి 9 గంటలకా? ఉదయం 9 గంటల నుంచి. చూడండి, డీటెయిల్స్ అన్ని ఇందులో ఉన్నాయి, చూసుకోండి. మీరు ధైర్యంగా ఇంటికి వెళ్ళండి. రాత్రి 7:30 కల్లా మీ బండి మీ ఇంటి దగ్గర ఉంటుంది. మీ అబ్బాయి చేసిన న్యాయమైన పని వల్ల మా స్థలం మాకు దక్కింది. దయచేసి తీసుకోండి అమ్మా. వద్దండి, మీరు అంతగా ఇవ్వదలుచుకుంటే ఒక రోజా మొక్క తెచ్చివ్వండి.